స్వాగత జలపాతం స్వాగతం సుస్వాగతం. స్టార్ట్ చేద్దామా? జలకాలాటలలో ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? కరెక్టే. కానీ ఇప్పుడు ఇట్లా మనం ఉన్నాం అనుకో, మనని వేరే లెక్క అనుకుంటాం. పెద్ద మనిషి అడిపోతాను. స్కూటీ వస్తుందబ్బా. ఇప్పుడు భయం అవుతుంది అమ్మాయిలు స్కూటీ తోలితే. అన్న ఎంజాయ్ చేస్తాడు, వీడియో తీస్తాంటే ఫోన్ మాట్లాడతాను. జంపర్ మే బంపర్. నేను అదే ఇక్కడ మాట్లాడతా అంటే నేను చాలా ఒప్పుకెళ్ళ మనిషిని. మందు బ్యాగ్ మాత్రం వాటర్లో దిగకండి, ఎందుకంటే మీకు లోతు ఎంత ఉందో కూడా మీకు తెలియదు. నాకు కూడా ఈత రాదు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేయి మరి, ఎంతసేపు ఉంటావు ఇంకా? అది నిజమే. సో ఈరోజు వాటర్ ఫాల్స్ పోదామని చెప్పి ప్లాన్ చేసినాం. సో వాటర్ ఫాల్స్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మొత్తం అక్కడ చూసుకుందాం. ఈరోజు మాత్రం తగ్గేదిలే, వెదర్ మాత్రం క్రేజీ ఉన్నది. వెదర్ ఎట్లున్నది? చాలా బాగుంది చూడడానికి. మన బ్రోజుడు ఘోరం వైబ్ అవుతాడు. క్రేజీ వైబ్. అది జలకాలాటలలో. మనోడు ఏమో స్టేటస్ పెట్టుకుంటానికి వాటర్ ఒక బాబా మధ్యలో పాట చెప్పమంటారు. సో బాబా మధ్యలో పాట మంచి చెప్పు, మంచి బాగుండు. ఏ పుణ్యం చేశాను. బాబా మధ్యలో కాదు, అది స్నేహం కోసం. స్నేహం. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? కరెక్టే. కానీ ఇప్పుడు ఇట్లా మనం ఉన్నాం అనుకో, మనని వేరే లెక్క అనుకుంటారు. కొన్ని వీడియోస్లలో చూపెట్టిల్లు రోడ్డు బాగాలేదని చెప్పి. ఇప్పుడు వాజేడు ఉంటది, బ్రిడ్జ్ దాటిన తర్వాత, పెద్ద బ్రిడ్జ్ దాటిన తర్వాత వాజేడు ఉంటది. ఆ వాజేడు నుంచి కూడా మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు. డైరెక్ట్ వాటర్ ఫాల్స్ ఏం వెళ్తారు భయ్, కొంచెం వాజేడు అందాలను కూడా చూసుకుంటూ. ఇక్కడ గోదావరి ఉన్న వ్యూ మాత్రం అదిరిపోతుంది. చూసుకొని తాగేటోళ్ళు తాగి, తినేటోళ్ళు తిని. వెదర్ మాత్రం చాలా క్రేజీ. ఇక నువ్వు ఆపా, క్రేజీ ఒకటి అద్దు, వేరే మాట్లాడు. ఎట్లా బండి మనోడు పోతాడు. పెద్ద మనిషి అడిపోతాను. ఇక్కడ మనోళ్ళు పెద్ద మనుషులు ఆగిళ్ళంటే ఇక్కడ వైన్స్ ఉన్నట్టే. స్కూటీ వస్తుందబ్బా. భయం అవుతుంది అమ్మాయిలు స్కూటీ తోలితే. వాజెట్లో రాజుల ఇల్లులు మీకు తెలుసో తెలీదో కానీ ప్రభాస్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇక్కడ ఈ వాజల్లోనే ఉంటారు. వర్త్ మూత జలపాతానికి రానికి 2 దారులు. ఇప్పుడు ఆటో వచ్చే దారి ఒకటి, మన స్ట్రేట్గా కనిపించే రూట్ ఒకటి. వర్షం వచ్చినప్పుడు ఆ రూట్ ఖరాబ్ అయింది కాబట్టి ఈ రూట్లో వస్తే బెటర్. చలో రైట్ మరి పోదాను. వచ్చి ఆటో మనోడు వచ్చిన ఇందాక ఒకటి బండి మీద. అరే అవసరమా అంత స్పీడ్? ఇందాకనే చెప్తాను మన వీడియోలో, కొంచెం మెల్లగా రావాలి. వాడేమో అమ్మాయిని సూపర్ కొట్టిడా కట్టు జారి నాకు వదల పడతారు. చెప్పామో లేదో ఇక వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏటు నాగారం టు వాజేడు టు రోడ్ ఎలా ఉంటుంది. రోడ్డు కూడా కొంచెం ఈ విధంగా ఉంటుంది. మనోడు చూపి అంటాను కాబట్టి చూపెడతాను. కొంచెం మీరు చాలా జాగ్రత్తగా రండి. ఎలా వచ్చారో అలా వెళ్ళిపోండి. ఇదివరకు ఇక్కడికి వచ్చి ఎంజాయ్మెంట్కి వచ్చి కొందరి ప్రాణాలు కూడా పోయినాయి. కార్ యాక్సిడెంట్లు ఇవన్నీ చాలా జరిగాయి. మేము ఇక్కడ లోకల్ కాబట్టి మేము అన్ని చూస్తాము. చూడు ఎంత ఆహా గ్రీనరీ. ఆ జలపాతం నుంచి వచ్చిన నీళ్లు ఇక్కడ ఉన్నాయి. మన చూస్తే ఈ నుంచి కనపడుతుంది. ఇలానే చూడండి వీడియో, కొంచెం అవపడుతుంది. బ్రిడ్జ్ కానీ చూస్తే అవపడుతుంది వాటర్ ఫాల్స్. ఈ కెమెరాలో అంత క్లారిటీ లేకున్నా కానీ మన రియల్ వ్యూ మన డైరెక్ట్గా చూసినప్పుడు మాత్రం అదిరిపోతుంది. ఈ నీళ్ళన్నీ వెళ్ళి గోదావరిలో కలుస్తాయి. అన్న ఎంజాయ్ చేస్తాడు. బొగత జలపాతం స్వాగతం సుస్వాగతం. అంత సీరియస్ చూస్తలేదు అంటే మన మనుషులేం కదా. అట్లా కూడా ఉంటుందా? ఇది ఎంటర్ అయినా మనం పెద్ద మనుషులు ఉన్నారు. డైరెక్ట్ కత్తి పట్టుకున్నాడు, నారప్ప లెక్కనే ఉన్నాడు. వీడియో తీస్తాంటే ఫోన్ మాట్లాడతాను. సో మనం ఎంటర్ అయినాం. సో అక్కడ టికెట్ ఉంటుంది, లోకల్ వాళ్ళకైతే ఫ్రీ. మనం లోకల్ కాబట్టి ఈజీగా వచ్చేసినాం. ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళండి. తాగడాలు, లోపల మునగడాలు, దూకడాలు చేశారనుకో బండలు ఉంటాయి. తెలియకుండా లోతులో బండలు ఉంటాయి, తలకాయలు వలుగుతాయి. అంత ఆహా అబ్బా సాయిరామ్, అబ్బా జంపర్ మే బంపర్.
అబ్బా మన స్కూటీ ఖరాబ్ అవుతుందా చాలా పెద్ద వస్తాడు స్టార్ట్ వస్తుంది ఇక ఈరోజు మండే కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉండదు సాటర్డే సండే అదిరిపోతుంది మరి మీకు చూపించాలంటే ఈ డేనే పక్క ఏను బాగా ఇక్కడ మాట్లాడతా అంటే ఏందే మామూలు ఫీల్ అవుతారు అసలే నేను చాలా ఓపికల మనిషిని నా ఓపిక నువ్వు మన చింటూ బ్రో ఆడు ఉన్నాడుగా అక్కడికి పోయేద్దాం మన చింటూ బ్రో విశ్రాంతి తీసుకుంటున్నాడు చింటూ బ్రో బొగతా వచ్చినాం ఇక నువ్వు ఎప్పుడు ఇక్కడనే ఉంటావు కదా నేను చెప్తా మరి కనీసం మా వాళ్ళకు ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు ఎందుకురా బాయ్ ఎవరు ఫుడ్ పెట్టిన ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా ఎంజాయ్ చేయొచ్చు చెత్త మాత్రం వేస్ట్ చేయకండి మందు బ్యాగ్ మాత్రం వాటర్లో దిగకండి ఎందుకంటే మీకు లోతు ఎంత ఉందో కూడా మీకు తెలియదు నాకు కూడా ఈత రాదు మనం దిగనులే నేనేం స్నానం చేస్తావా నువ్వు పొద్దున్నే స్నానం చేసినావు కాదు నీకు ఈత వచ్చా నీకు ఎక్కడ గిందుల గజ అవుతాడు ఆడ గోదావరి ఉంది మరి ఆ గోదావరిలో చేస్తే అయిపోగా ఒక మనోళ్ళు బుల్లెట్ బండి మీద వస్తాళ్ళు స్టైల్గా ఉన్నారు సౌండ్ రాదు బుల్లెట్ రాజా చూడు హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఐఎమ్ కమింగ్ అని అంటున్నాడు పేరుకే లెక్చరర్ హుక్ స్టెప్ పవన్ కళ్యాణ్ మనోడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కువ పవన్ కళ్యాణ్ స్టెప్సే వస్తాయి మనోనికి మనం అత్త గేట్ ఓపెన్ చేస్తారు మరి దయచేసి చెత్త వెయ్యరాదు ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత మంచి ప్రకృతిని నేచర్ని మనం ఖరాబ్ చేస్తామా చెయ్యొద్దు ఇది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి రాంబాబు సార్ నవీన్ సార్ ఈయన కూడా రాంబాబే ఇద్దరు రాంబాబులు నా పానానికి కొండగోళ్ళ రాంబాబు చాలా మంచోడు కానీ స్పెట్స్ మాత్రం తీయడు పండుకునేటప్పుడు తీయడు ఇవాళ మండే డేట్ ఏంటిది డేట్ చెప్పు సరే అరే అందరికి గుర్తుంటాయి ఆయన ఈరోజు ఏంటిది ట్యూస్డే మంగళవారం సో డేట్ 7 ట్యూస్డే నెల కూడా 7 కరీజ్ వచ్చింది అట్లా ఉంటది మనతోటి ముచ్చట వీకెండ్స్ లో ప్లాన్ చేయండి చాలా మంది అవుతారు ఈరోజు ట్యూస్డే కాబట్టి అంతగానే ఉన్నారు జనాలు ఇక నేను మనోడు వచ్చిండు ఒకసారి వచ్చిండు ఆ సార్ హైదరాబాద్ సార్ ఎక్కడ హైదరాబాద్ అనుకుంటా సో మనం వచ్చినప్పుడు ఒకటో రెండు వాటర్ చాలా ఉన్నాయి ఇప్పుడు 4-5 ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఇక్కడైతే పోతా జలపాతం ఇది గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది మిగతా అన్ని అడవి లోపల ఉంటాయి కొండలలో మధ్యలో ఉంటాయి అక్కడికి వెళ్ళడం కష్టం కాబట్టి సో గవర్నమెంట్ ఎట్లాంటి ఏం తీసుకోలేదు ఇదైతే కొంచెం దగ్గర ఉంటుంది మనకి మెయిన్ హైవే రోడ్ దగ్గర ఉంటుంది అంతేనా కదా సో అందుకే ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా చేసింది గవర్నమెంట్ అంతే మనకి చూపెడదామని చెప్పి తెలంగాణలో ముద్దుగా నయాగర వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు అక్కరండి నయాగర వాటర్ ఫాల్స్ అంతే ఇంకా తగ్గేదిలే ఇంకా ఈ బొగతా చూసిన తర్వాత ఇంకా 4-5 వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ కొంగల వాటర్ ఫాల్స్ అని చెప్పి ముత్యాల ధార సంథింగ్ ఇట్లా చాలా బ్లూ వాటర్ ఫాల్స్ అదిరిపోతుంది ట్రెక్కింగ్ మాత్రం డేంజర్ ఉంటుంది దానికి ఏకదమ్ జిప్ లైన్ అడ్వెంచర్ ఇప్పుడు ఉండదు వీకెండ్స్లోనే ఉంటుంది మంచిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఏమైనా కానీ సిటీ కంటే ఇలాంటి ఈ ఊర్లో పుట్టినందుకు ప్యూర్ ఆక్సిజన్ అని బాగానే ఉంటాయి అరే ముచ్చడి ఎత్తానులే కానీ దగ్గరికి వచ్చిన చూపెడతా వ్యూ పాయింట్ ఆ పైనుంచి చూస్తే మంచిగా అవపడుతుంది మొత్తం అంతా ప్లాన్ చేయలేదు అనుకోకుండా వచ్చినాం అసలు ఇది అసలు ప్లాన్ చేయలే ఇంకో చిల్డ్రన్ పార్క్ కానీ ఆ వ్యూ కనపడాలంటే మనకు ఇది ఉండాలి మరీ ఎక్కువ లేదు తక్కువనే ఉంది నా గురించి ఎందుకంటావా ఒక బటర్ఫ్లైస్ వేర్ ఆర్ యూ గోయింగ్ అక్కడికి వెళ్ళు దగ్గరికి వెళ్ళు బటర్ఫ్లై దీవరా ఇక్కడ స్విమ్మింగ్ చేయొచ్చు మనోళ్ళు ఫోటో షూట్ కూడా చేస్తారు అక్కడ కూడా ఫోటోలు దిగుతాళ్ళు నా వరకు అయితే చాలా తక్కువ ఫ్లోయింగ్ ఇంకా గట్టిగా వాన పడితే మాత్రం మనం ఇక్కడ కూడా నిల్చున్న వాటర్ వస్తాయి
వచ్చేసినాం వాటర్ ఫాల్స్. సో ఇక్కడ మనకు టెంపుల్ కూడా ఉంటుంది పైన, కనబడుతుందో లేదో. కూడా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళట ప్రమాదకరం. అట్టి ప్రమాదాలకు అటవీ శాఖ బాధ్యత వహించదు. ఇది చాలా పురాతనమైన పాత, ఎప్పటి నుంచో ఉన్న టెంపుల్. చాలా మంది అయితే బొగతా చూడనీకి వచ్చిన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకొని దేవుడికి మొక్కుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే తను కాపాడతాడని, ఆ భగవంతుడు కాపాడతాడని. నరసింహస్వామి టెంపుల్. అక్కడికి వెళ్తాం ఇద్దాం, ఫోటోలు దిగుదాం, ఏముంది. సో అక్కడ మనకు స్విమ్మింగ్ చేస్తారు, అదే ఈత. ఇంతకు మనకి ఏమొచ్చు, ఇంతకీ మనకి ఏమొచ్చు? ఈత వచ్చు సార్, ఈత, స్విమ్మింగ్. చాలా పవిత్రమైన టెంపుల్ నరసింహస్వామి. ఇక్కడ ప్రతి ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు వెలిసిన తర్వాతనే వాళ్ళ ఇంట్లో అన్ని మంచి జరిగిందని చెప్పి వాళ్ళ నమ్మకం. హనుమంతుడు దేవుడు. ప్రజెంట్ ఇక్కడ పూజారి వాళ్ళు లేరు, లాక్ చేసి ఉంది. మేబీ ఎటు వెళ్ళారో ఏమిటో. మళ్ళీ ఈరోజు ట్యూస్డే. ఇది స్నేక్ టైప్ ఉంది, చాలా బాగుంది. మొక్కుకున్నాం, బయలుదేరినాం. వ్యూ పాయింట్ అదిరిపోయింది కదా. సో అంతే. ఇక మంచి నమ్మకం ఈ ఊర్లో అందరికీ, దేవుడు అంటే చాలా నమ్మకం. ఈ దేవుడే ప్రతి ఒక్క ఇంట్లో గవర్నమెంట్ జాబ్ ఇచ్చిందని అనుకుంటూ ఉంటారు. ఇది మాత్రం నిజమే. మనోళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నాడా? స్విమ్మింగ్ పోయిలా? ఇక్కడ పోయింది. మనవాడు ఫోటోలు దిగుతానికి ఎక్కడ వ్యూ పాయింట్ ఉన్నదంట, పోదామంటాడు. ఈ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు, బాగా డిజైన్ చేసిన. అదే వాష్రూమ్సే కానీ. సో అది వ్యూ పాయింట్, అక్కడ కూడా చూడొచ్చు, హైలైట్ ఉంది. మేమంతా చూస్తున్నాం అనుకో. ఇది ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. మేమంటే వచ్చినాం కానీ మీరు రాకండి, కొంచెం జాగ్రత్త చూసుకుని. అన్ని బండలే ఉంటాయి. నీకు ఈత వచ్చా అసలు? గోదావరిని ఆట ఆడుకున్నా ఉంటావు. అక్కడ పైకి వెళ్ళారు చూడు, అక్కడ పైన కనపడుతున్నాడు. కూడా వెళ్ళొచ్చులేదు. వర్షం పడ్డప్పుడు మాత్రం ఆహా ఉంటుంది, జంపర్ మే బంపర్. అన్న కొద్దిగా అటు సైడ్ దూకండి అన్న, ఇక్కడ బండలు కింద బాగుంటాయి. తగులుతాయి, తలకాయ కొద్దిగా చైన్ జాగ్రత్త నాయన. సో మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఫోన్లో ఏమో ఛార్జింగ్ 1% ఉంది. ఇంకా ఇక్కడ కొంచెం స్విమ్మింగ్ మన వాళ్ళు చేస్తారు, నేను చేయనులే. కానీ మన వాళ్ళు కొంచెం ఈత కొట్టిన తర్వాత వెళ్ళిపోతాం. ఇంకా వెళ్ళిపోవడమే, ఇంకా ఎట్లా వచ్చిన దారిని అట్నే వెళ్ళిపోవడమే. వచ్చినప్పుడు కూడా స్విమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కింద బండలు ఉంటాయి, రాకపోతే తెలియకుండానే అన్ని కోసుకోపోతాయి. సో ఇవాళ ట్యూస్డే కాబట్టి చాలా తక్కువ ఉన్నారు. ఈ వాటర్ ఇలా వెళ్ళిపోతే, గోదావరిలో వెళ్ళిపోతే. రైట్, చలో ఉంటాం మళ్ళా.
ఓకే వాటర్ ఫాల్స్ చూడడం జరిగింది, అయిపోయింది. ఇంకేమున్నాయా చెప్పేటి ఉన్నాయా? వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలుసు కదా ఛానల్ పేరు, ఎస్కేప్ జోన్. ఇగో